ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో తిరుగా ఈ నెల ఆఖరి దినం ఇది 31వ తేదీ 7వ నెల 25వ సంవత్సరంలో ఏకవ జాములో ఈ 4 గంటల సమయంలో మనం ఈ విధముగా ఆ ప్రభు మనకు అనుగ్రహించిన ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనకు సహాయం చేయని, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని. ప్రియులారా, నిన్నటి దినము అందిన ఆహారాన్ని నేను అప్లోడ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అయినా నా మనసుకి ఒప్పుకోలేదు, మనశ్శాంతి లేదు. మళ్ళా ఈ దినం ప్రభువా నన్ను క్షమించు అని దేవుని దగ్గర క్షమాపణ కోరి మరలా మీ ముందుకు ఈ దినం వస్తూ ఉన్నాను. మీకు తెలుసు, నా మిసెస్ మేరీ నెల్లూరు అపోలో హాస్పిటల్లో తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉన్నది. ఓ మాటలో చెప్పాలంటే మరణంతో పోరాడుతూ ఉన్నది, మరణపాయ స్థితిలో ఉన్నది. చాలామంది విశ్వాసులు, దైవజనులు, ఈ అందిన ఆహారాన్ని వినే బిడ్డలు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ నన్ను బలపరుస్తూ ఆమె గురించి ప్రార్థిస్తూ ఉన్నారు. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, దేవునిపైన ఆధారపడి ఉన్నాం మా కుటుంబం అంతా. ప్రస్తుతం డాక్టర్స్ వలన ఏది కాదు, వాళ్ళు చెప్పేశారు, దట్ ఈజ్ నాట్ క్యూరబుల్. చేస్తే ఏమైనా జరిగితే ఒక ఆశ్చర్యకార్యం, అది దేవుని ద్వారా మాత్రమే జరగాలి అని. ఆ విధముగా శోక సముద్రంలో దేవుని పాదాలు చేరి అందరూ ప్రార్థిస్తూ ఉన్నారు. మరి ఒక వారు మీ అందరికీ వందనాలు. మేము కూడా ధైర్యం చెడి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజంగా 39 సంవత్సరాల 1 నెల గవర్నమెంట్ స్కూల్లో ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా పనిచేసి రిటైర్డ్ అయింది మొన్న ఫిబ్రవరి నెలలోనే. చాలా కష్టపడ్డది. రిటైర్డ్ ఫంక్షన్ కృతజ్ఞతా కూడిక కూడా చాలా ఘనంగా జరిపించాం. ఎందుకో మరి ఈ 3 నెలల్లోనే భయంకరమైన శోధన మా కుటుంబంలోకి వచ్చింది. పిల్లల శోధనలు అనేవి 3 రకాలు. ఒకటి, మన దురాశల వలన, మన శరీరాశల వలన, లేక మన అతిక్రమముల వలన, లేక మన స్వయంకృత అపరాధముల వలన మనం తెచ్చుకునే శోధనలు. రెండవది, సాతాను చేత శోధింపబడడం. మూడవది, దేవుడు మనలను శోధనకు అప్పగించడం. ఈ 3 రకాల శోధనల్లో
ప్రభువా, నాకు వచ్చిన ఈ శోధన ఏమిటా అని ఆయన సన్నిధిలో నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. అయితే ఆమె గురించి నేను ఒక గొప్ప సాక్ష్యం చెప్పగలను. ఈ దినం నేను దేవుని సేవలో ఈ విధంగా కొనసాగుతూ ఉన్నానంటే ఆమె ప్రార్థన, ఆమె ప్రోత్సాహం, ఆమె కన్నీరు, గొప్ప ప్రార్థనా పరురాలని నేను చెప్పగలను సాక్ష్యం. ఒక భార్య భర్తను గురించి ఇచ్చే సాక్ష్యం, ఒక భర్త భార్యను గురించి ఇచ్చే సాక్ష్యమే నిజమైన సాక్ష్యం. నీ అసలు స్వరూపం ఏదో, నా అసలు భక్తి ఏందో, నా ప్రవర్తన ఏంటో నా భార్యకి తెలుసు. నా భార్య ప్రవర్తన ఏంటో, నా భార్య భక్తి ఏంటో నాకు తెలుసు. మీ అందరికీ చాలా విషయాలు తెలియకపోవచ్చు, కానీ మీరమ్మ ఒక గొప్ప ప్రార్థనా పరురాలు. ఎన్ని పనులున్నా, ఎంత కష్టమైనా, ఎంత వ్యాధి ఉన్నా, ఎంత దేవుడు అన్నసారి శరీరము బలహీనపరుస్తూ ఉన్నా ప్రార్థన మానక చేసేది. ఈ టైంలో ఆమె ప్రార్థిస్తూ ఉంటే నేను అందిన ఆహారాన్ని చెప్పేవాడిని. ఈ దినము ఆమె ఆ స్థితిలో లేదు. ఆమె లేవలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉంది. మరి ఇది ఆమె స్వయంకృత అపరాధంలో వచ్చిన శోధన కాదు అని ఒక దైవజనుడుగా, ఒక భర్తగా, ఒక కుటుంబ పెద్దగా నేను సాక్ష్యం చెప్తాను. మరి ఇది సాతానుగాడు కలిగించాడా? దేవుడు అనుమతిస్తేనే కదా సాతాను కలిగించేది. మరి దేవుడు ఎందుకు అనుమతించాడు? మరి నా కుటుంబాన్ని నల్లగొట్టడం ఆయనకి ఇష్టమా? ప్రియా దేవుని బిడ్డలారా, మా కుమారుడు ఒక గొప్ప మాట అన్నాడు, నాన్న దేవుడు మెరికల్ చేస్తాడు నాన్న మన కుటుంబంలో. ప్రార్థన చేద్దాం. దేవుడు ఆశ్చర్యకార్యం చేయాలని ఉన్నాడేమో అమ్మ ద్వారా. కాబట్టి ధైర్యం వదలక ప్రార్థన చేద్దాం. ఏమో నాన్న, ప్రభు చిత్తం అని దేవుని పైన ఆధారపడి ఉన్నాం. దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? తన బిడ్డను బాధ పెట్టడం, తన బిడ్డల కుటుంబానికి అన్నిటి సందర్భంలో ముంచడం ప్రభువుకి ఇష్టమా? ఆయన మన తండ్రి కదా, మన నాన్న కదా, మనల్ని ఆదరించేవాడు కదా, మనకై ప్రాణం ఇచ్చిన దేవుడు కదా. ఎందుకు ప్రభు ఈ విధంగా చేస్తాడు అని నేను మానవీయ ఆలోచనతో ఆలోచిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ధైర్యపరుస్తూ నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది దేవుని చిత్తానికి నువ్వు వదిలేయి. ప్రభు చిత్తం ఏమైందో అది జరిగించమని నువ్వు ప్రార్థించు. యోబు గారు లాంటి ధైర్యం నాకు ఈ ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను అలా ప్రార్థన చేయలేకపోతున్నానే, నేను ఆ విధంగా ఉండలేకపోతున్నానే. యోబు గారు లాంటి ధైర్యం నాకు ఈయనైనా. ఒక్కసారి అంతమంది పిల్లలు, తనకున్న సమస్త ఆస్తులు ఒక్కసారిగా పోయినప్పుడు యోబు గారు గొప్ప మాట నాకు జ్ఞాపకం చేశాడు ఆత్మదేవుడు. దేవుడిచ్చెను, దేవుడు తీసుకునేను, దేవుడి నామానికి మహిమ కలుగును కాక. నాకు దేవుడు ఆ హృదయం ఇవ్వాలని, అంటే ఇప్పుడు దేవుడు ఏమి చేసినా దేవుని చిత్తానికి నేను లోబడి ఉండాలని ప్రార్థన చేయండి ప్రియులారా. నా గురించి, మా కుటుంబం గురించి.
మేము కూడా దేవునిపైనే ఆధారపడ్డాం. చివరకు ఆత్మదేవుడు నన్ను బలపరిచాడు. దేవుని మీదనే ఆధారపడ్డాం. సరే, ప్రభువారు శోధనకు అప్పగిచ్చాడా అంటే ఏమో. శోధింపబడిన మీదట నీవు సువర్ణముగా మారేదవు. ఆమె నాతో చెప్పేది, అయ్యా రిటైర్డ్ అయిన తర్వాత నేను ఆయా ప్రాంతాలకు దేవుని సువార్త చెప్పడానికి పోతూ ఉన్నప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్దాం. విశేష జీవితాన్ని ఇంకా ఎక్కువగా దేవుని సేవలో కొనసాగుదాం. ఇక మనకి బాదరబందీలు లేవు కదా. మన ఇద్దరం ప్రభు సేవ చేయాలి. అదే నా ఆశ, అదే నా ఆశ. ఎప్పుడు ఆలయము ఆలయము, సేవ సేవ. విశ్వాసులు దేవుని ఆలయం కట్టబడాల. మనం ఇంకొక దగ్గర దేవుని సువార్తను స్టార్ట్ చేయాల. ఇది ఒక సంఘమే కాదు, చక్కగా దేవుడు స్వరం ఇచ్చాడు. స్వార్థ గాయకురాలుగా అనేక సభల్లో దేవుడి బిడ్డను వాడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా మీ అందరికీ నమస్కరించి మరొకసారి విన్నపం చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. అది ఒక్క సహాయం, ప్రార్థనా సహాయాన్ని మాత్రం ఈ దైవజనుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆమె మరలా తిరుగా సంపూర్ణ ఆరోగ్యంతో దేవుని ఆలయంలో ప్రవేశించాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి ప్రశ్నించడానికి మనం ఎవరమండి? ఆయన కార్యములు ఆశ్చర్యంగా ఉంటాయి. నేను అనుకోలేదే, ఇలా జరుగుతోందని నాకు తెలియదే. దేవుడు లోకంలో సమస్తాన్ని ఇచ్చాడు. మంచి బిడ్డలను ఇచ్చాడు, మంచి కుటుంబాలను ఇచ్చాడు, బ్రతకడానికి తగినంత ధనాన్ని ఇచ్చాడు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు, ఓ సంఘాన్ని ఇచ్చాడు. హ్యాపీగా కొనసాగిపోతున్న మా ప్రయాణంలో ఇది ఒక మలుప. మరి ఏమిటో ఈ శోధన? ప్రియులారా, ముఖ్యంగా దైవజనులారా, ఆ విన్నపాన్ని అంగీకరించి మీ వ్యక్తిగత ప్రార్థనల్లోనూ, ఉపవాస ప్రార్థనలోను, సంఘ ప్రార్థనల్లోనూ మేరమ్మ గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటూ, ఏ శోధన వచ్చినా భరించే ఆత్మస్థైర్యాన్ని నా ప్రభు నా కుటుంబానికి, నా సంఘానికి, ముఖ్యంగా సంఘానికి నేను ఎంతో కృతజ్ఞుడు. బిడ్డలెంతో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. మేరమ్మంటే సంఘంలో అందరికీ చాలా ఇష్టం. ఆ తల్లిగారంటే అందరూ చాలా ప్రేమిస్తారు. అందరినీ ఆమె గద్దిస్తుంది, అందరినీ చక్కపరుస్తుంది, స్త్రీల సమాజాన్ని నడిపిస్తుంది. చాలా వేదంతో దుఃఖంతో ప్రార్థిస్తున్నారు నా సంఘ సభ్యులు, రక్ష సంబంధికులు, శ్రేయోభిలాషులు, దైవజనులు. ఎంతోమంది దైవజనులు మా ద్వారా ఈ లోకంలో దేవుని సువార్త చేస్తూ ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో, ఆయా పట్టణాల్లో వారందరూ కూడా మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. వీలైన వారు వచ్చి మమ్మల్ని చూసి, బిడ్డను చూసి ఆదరిస్తూ ఉన్నారు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారం మానక తప్పకుండా పరమగీత ప్రసంగ వాహిని రేపటి దినం నుండి జరుగులాగున అనేక వేల మంది ఈ వాక్యాన్ని విని ఆదరించబడుతూ ఉన్నారు. ఆ విధముగా దేవుడు నడిపించులాగున, ఈ బలహీనుని దేవుడు బలపరచులాగున, మేరమ్మకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేలాగున, నా బిడ్డలకు, నా సంఘానికి దేవుడు మంచి ధైర్యాన్ని ఇచ్చేలాగున మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడా స్తోత్రం.
యేసయ్యా వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మాకై కన్నీరు కార్చి ప్రార్థించే బిడ్డలు, మేరమ్మ ఆరోగ్యం గురించి కన్నీరు కార్చి ప్రార్థించే దైవజనులు, వారి కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆశీర్వదించండి. మేరమ్మకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ దినం డాక్టర్ దగ్గర నుంచి ఒక వాయిస్, మంచి వాయిస్ రావాలి, మేము వినాలి. ఆశ్చర్య కార్యము చేయండి ప్రభువా. నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామమున పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.